ఓ గుండా పర్వాలేదు, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను నేను. ఓకే, ఆ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకున్నాను నేను. అవునా? మామూలుగా ఇప్పుడు సుకుమార్ కూతురిగా పరిచయమైన సుకృతి రేపు సుకృతి ఫాదరు సుకుమార్ అనిపించుకునే రేంజ్కి నువ్వు ఎదుగుతావంటే నీ దాని ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఏమంటావు? సారీ, నువ్వు సుకుమార్ కూతురిగా సుకృతి ప్రజెంట్ ఇందాక టాపిక్ వచ్చింది కదా, రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు? అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఎవరు ఓ మీరు సుకృతి కదా, మేము మీ సుకృతి కదా అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ నేను మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అని తిరుగుతారు. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. అంటే నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తుంటా, చిన్నప్పుడు తెలియక వయసు కదా, నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా? అట్లా ఏదైనా సినిమాకు అడిగావా? ఎస్ అడిగినాను నేను పుష్పకి అడిగినాను, పుష్ప 2కి అడిగాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీచర్స్, లైక్ ఎవ్రీ వన్, నాకు తెలిసిన వాళ్ళందరూ నేను పుష్పాలు యాక్ట్ చేస్తున్నా అంటే ఆహా చేస్తలేను, నాకు చేయబోద్దు అవ్వలేదు, మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినాను అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్. ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేయప్పుడు చూద్దామని అన్నారు. అవునా? సరే, భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, డాడీ ప్రశంసలు పొందావు, మొత్తం అందరూ చూసాను, అందరూ హ్యాపీగా. పుష్ప 3లో చేస్తావా లేదా పరదారుగా ఎప్పుడైనా డాడీ డైరెక్షన్లో సినిమా అవకాశం వస్తే? చూద్దాం, డెఫినెట్గా. నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం, పాస్ అయితే చూద్దాం. సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు, అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలా పుష్ప 3కి? పదక పర్మిషన్ తీసుకుంటా. తప్పే మేడం, నేను వెంకట్ ఎన్టీ మేడం. అంటే పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళే ఒక మెసేజ్ మూవీస్ తీస్తే జనాన్ని చూడనట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక నమ్మకం మీకు ఎలా ఉంది? ఏంటి సబ్జెక్ట్ పైన? అంటే మేము ఆడియన్స్ అంటే నేను చిన్నపిల్లలు చూడాలని అనుకున్నాను. అంటే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలకి అంటే మోర్ మెసేజింగ్గా ఉంది ఈ సినిమా. అంటే అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఇంకా అంటే సారీ అండ్ ఎలా మనము చెట్లను కాపాడుకోవాలన్నది చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ఆ ఫీడ్ ఉంటే బాగుంటుందని వాళ్ళని మాత్రమే అనుకొని చేసిన సినిమా ఇది. యాక్చువల్లీ గాంధీ తాత చెట్టు అంటే ఇది మనం బుక్లో చదువుకునే ఒక స్టోరీ లాంటిది. కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం కూడా 5G జనరేషన్, మొత్తం మొబైల్ ఏది చూసినా కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఇలా ఉంటున్నట్టు జనరేషన్. సో ఇలాంటి కథ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అది మీ చేతిలోనే ఉందండి, మీరే స్ప్రెడ్ చేయాలి ఈ థింగ్ని. సో దట్ అంటే మీరు అందరూ పిల్లలు అవి వదిలేసి కొంచెం ఇలాంటి సినిమాల్ని చూసి వాళ్ళు బయటికి వచ్చేలాగా మీరే ఏదైనా స్ప్రెడ్ చేయాలి గొప్పగా. పద్మ గారు,